పైగర్ బజారక బిడ్డ నేను. మిలిటరీ అన్నమంతో మా నాయన అప్పటికి 23 ఎకరాలు ఆస్తుంది. ఎవరికి పుట్టినాడో వాడు మా ఆస్తి పరుడు కాదు. వానికి అంతా చేసింది ఆస్తి. నేను పుట్టిండేది మిలిటరీ అన్నమంతకి. నన్ను ఆశ కోసమని నన్ను పరారు చేసినారు. నీ కొడుకులకి 5 మందికి 5 గుటుకులు పోసి సంపు అనింది. నా కొడుకుల్ని నేను సంపనమ్మా అన్నాను. నువ్వు నాకు నీ మనమంగలు ఉంటే, నీ కొడుకులు ఉంటే నా మనం కాన్ చేస్తారు అనింది. మనముడికి ఆస్తి అంతా అంత చేసింది. ఆస్తి నాకు సగం రావాలడ. నాకు సగము వాడికి సగము. సాకనోడు వాడు ఎవరో. మేము పుట్టిండేది మేము మిలిటరీ అన్నమంతకి. మా అవ్వ మా అమ్మ తల్లి హనుమక్క, మా తాత వెంకన్న, వాళ్ళు పుట్టింది మా అమ్మ కన్న తల్లి నాకు ఇట్లా పరారు చేశా. నా కొడుకులకి నాకు నన్ను ఇంటికి రాలేదు. గుళ్ళని నిద్రపోయినాను. పిల్లల్ని సన్న బిల్లలు వేసుకొని గుళ్ళని నిద్రపోయినాను. మా నాయన మిలిటరీ అన్నమంటూ, మా అమ్మ బజారమ్మ. మనమ్మకి మూల ఆస్తి అడుగుతుందని నన్ను 50 ఏళ్ళ పరారు చేసినారు. నన్ను ఆస్తి అంతా వాళ్ళే తింటున్నారు. ఆలూరు నన్ను గుడికలకి ఇచ్చింది. గుడికలకి ఇస్తే నా మగుడు అప్పటికి ఆస్తి చెప్ప అని ఆన్ చేసినాడు. నీ మొగుడు కొడతాడే, నీకు ఆస్తి ఏమో, నీ 10 ఎకరాలు ఏమో, నువ్వు ఎక్కడైనా ఇడిసొస్తాం నిన్నే అన్నారు. ఆ తర్వాత పిల్లల్ని సంపనింది ఇంటికి రానిలే అమ్మ. ఒక్క గుళ్ళో నిద్రపోయినాను. నీ పిల్లలకి ఎంట్రీ పెట్టి సంపు, నువ్వు నా ఇంటికి రావద్దు, నేను ఆస్తిను. ఆ యప్ప సాకడు కొడుక్కి ఆస్తి అంతా రాసిచ్చింది. నేను 5 మంది కొడుకులు ఎక్కడ వాళ్ళ. మేము మా తండ్రి పుట్టిండేది బజారక్కకి హనుమంతుకి. వాడు ఎవరికి పుట్టినాడో వాడికి ఆస్తి అంతా చేసింది. మళ్ళీ మా తమ్ముళ్ళది గుత్తకు చేసింది. మా తమ్ముళ్ళ ఆస్తి కూడా గుత్తకు చేసి వాళ్ళది చేను ఆక్రమించుకుంటుంది. వాళ్ళది గుంటకలు కట్టి అంత కట్టి వాళ్ళకి సెలకొండ చేసింది. మా తమ్ముడు సాంబ, మా అమ్మ, మా పిన్ని కల్జల్లండ్లు వాడు మా అమ్మ ఆస్తే కాదు. ఎక్కడ వాళ్ళ నా కొడుకులు ఎక్కడ వాళ్ళు ఎవరు నా ఆస్తి అంతా తినేకి. మళ్ళీ నేను పుట్టినానా వాళ్ళు పుట్టినారా? నేను దాచిపెట్టిన నన్ను పరార్లా. నా అమ్మ కూడా ఆస్తి దాపో 4 పిల్లలు 5 మంది పిల్లలు ఎట్లా నువ్వు బతికేది, నీకు సగం ఆశిస్తానండి, ఎందుకు ఇలా మీ అమ్మ అనింది. అక్కడ ఎక్కడో దూరంగా ఇచ్చినారు మా అక్కడ తారంలో. అక్కడ వాళ్ళు ఉండ్రి, మా మామూలు ఉండ్రి. అక్కడ వాళ్ళ తరపున నన్ను, నువ్వు గద్ద పెడితే నీ కొడుకులు చంపేస్తారే నీ కొడుకులు, నువ్వు గద్ద పడద్దే, నా ఆస్తి పోతుంది, నువ్వు సావువే నువ్వు అని తల్లి కొడుకు పరారు చేసినారు. నువ్వు గద్ద పెడితే నా ఆస్తి పోతుందే, నువ్వు దాచిపెట్టుకో అని వాళ్ళే పరారు చేసినారు. నేనేం 30 ఏండ్లు 60 ఏండ్లు 70 ఏండ్లు అయింది నా దాచిపెట్టి. నన్ను ఇక్కడ ఊరికి ఆలూరికి రానిలే. నువ్వు వస్తే నీ కొడుకులు చంపుతారు, నువ్వు వస్తే మా ఆస్తి పోతుంది. పిల్లల్ని నన్ను పరారు చేశారు. నీ పిల్లల్ని ఇచ్చిపెట్టిపోయినావే, నీ ఆస్తి మేము అన్నారు వాళ్ళు. రానికుండా తల్లి వాడు సాకడు కొడుకు. నా కొడుకులు చంపుతారు నిన్నని నన్ను దాచిపెట్టినారు. చచ్చిపోయిందనే కాటికి వేసినారు నన్ను. బతికే ఉన్నారు. పెద్ద కొడుకు శ్రీనివాసులు, 2ఏ కొడుకు గోవిందరాజులు, 3ఏ కొడుకు చంద్రశేఖర్ రెడ్డి, 4ఏ కొడుకు రామకృష్ణారెడ్డి, లాస్ట్ కొడుకు సుధాకర్ రెడ్డి. నా 5 మంది కొడుకులు నన్ను విడిచిపెట్టి నన్ను దూరం చేసి నా పిల్లలను తెరువు నాకు తెరువు చేసినారు వాళ్ళు. మా అమ్మ మా నాయన ఉండి కూడా నన్ను దూరంగా చేసినారు. ఏరే సాటి పంపించినారు. ఇన్నేళ్ళు 50 ఏండ్లు దూరం చేసినారు. మాకు నా ఆస్తి నాకు రావాలా.
నా ఆస్తి నాకు రావాలా. వాళ్ళు ఎవరో తింటే ఎట్లా, వాడు సాకటి కొడుకు కదా, అంత ఆస్తి వాడికి చేస్తే మేము ఎక్కడ వాళ్ళ. నా చెల్లెలకి సౌకర్యకి తిన్నారు, నా చెల్లెలు మా అక్కని సౌకర్యకి తిన్నారు. నాకేమీ లేదు కదా. 10 ఎకరాలు ఇస్తానని నన్ను ఫరారు చేసినారు వాళ్ళు. మళ్ళీ నా పిల్లలు ఎక్కడ వాళ్ళ, నేను ఎక్కడ వాళ్ళ. ఇప్పుడు ముసలి పనికి నన్ను ఎవరు సాకాలా? వాళ్ళు మా ఆస్తి అంటే తింటే నన్ను ఎవరు సాకాలి? ఇప్పుడు మళ్ళీ మా పిన్నమ్మలది వేసుకుంటారు, నాది వేసుకుంటారు. మళ్ళీ వాళ్ళ ఆస్తి ఎవరిది? నా తమ్ముంది. నా కొడుకులు ఉండారని నిన్ను దాచిపెట్టింటే నేను, నా కొడుకు ఉండాడు, నా కొడుకు గోవిందు ఉండాడు. నా కొడుకులు నుంచి నేను అన్నాలు దూరం ఉండాలా? నేను ముసలిదాన్ని. అప్పుడు చంపుతారా, నీ కొడుకులు చంపుతారే, నీ కొడుకులు చంపుతారే, నువ్వు అక్కడే ఉండు. ఒక్కరి గడ్డ పెట్టలేనన్ని, గంప కింద మూసిపెట్టరు నన్ను, జల్ల కింద మూసిపెట్టి ఇది గడ్డ పడితే మా యాసపోతుంది, గడ్డ పడితే మా యాసపోతుంది అన్నారు అంతా. వాళ్ళు తల్లి కొడుకు, సాకడు కొడుకు, కన్న తల్లి. వీడు ఉండను, నా తమ్ముని ఇంట్లో ఉండ, నా తమ్ముని పెళ్ళం.